బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సెక్రటేరియట్లో వివిధ శాఖలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ ప్రొటెక్షన్ హైడ్రాపై సమీక్షించారు. గ్రేటర్ హైదరాబాద్ సిటీలో కీలకమైన సేవలను అందించేందుకు డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ ప్రొటెక్షన్ ఏర్పాటుకు ఇటీవలే ప్రభుత్వం నిర్ణయించింది. సిటీ విస్తరణకు అనుగుణంగా భవిష్యత్తు అవసరాలు అంచనా వేసుకుని ప్రజలకు విస్తృత సేవలను అందించేలా ఈ కొత్త వ్యవస్థను రూపొందించాలని రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ చూపుతున్నారు. విపత్తుల నిర్వహణతో పాటు చెరువులు, నాలాల కబ్జాలకు అడ్డుకట్ట, ప్రభుత్వ స్థలాల పరిరక్షణ, అక్రమ నిర్మాణాల నియంత్రణ, ట్రాఫిక్ నియంత్రణ బాధ్యతలను హైడ్రాకు అప్పగించాలనేది ప్రభుత్వ యోచన. జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, వాటర్ బోర్డు, విజిలెన్స్, ట్రాఫిక్, పోలీస్ విభాగాలన్నిటి మధ్య సమన్వయం ఉండేలా హైడ్రాను రూపకల్పన చేయాలనేది సీఎం ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. హైడ్రా ఏర్పాటుకు వీలుగా ఇప్పుడున్న ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్ ను పునర్వ్యవస్థీకరించాలని సీఎం నిర్ణయించారు. అందుకు సంబంధించిన విధి విధానాలపై కసరత్తు చేయాలని వారం రోజుల కిందటి సీఎం ఆదేశాలు జారీ చేశారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ పరిధిలో ఔటర్ రింగ్ రోడ్డు వరకు దాదాపు 2000 చదరపు కిలోమీటర్ల పరిధిలో హైడ్రా విధులు నిర్వహిస్తుంది. ఈ సమావేశంలో సీఎస్ శాంతికుమార్తో పాటు ఇతర శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సెక్రటేరియట్లో వివిధ శాఖలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ ప్రొటెక్షన్ హైడ్రాపై సమీక్షించారు. గ్రేటర్ హైదరాబాద్ సిటీలో కీలకమైన సేవలను అందించేందుకు డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ ప్రొటెక్షన్ ఏర్పాటుకు ఇటీవలే ప్రభుత్వం నిర్ణయించింది. సిటీ విస్తరణకు అనుగుణంగా భవిష్యత్తు అవసరాలు అంచనా వేసుకుని ప్రజలకు విస్తృత సేవలను అందించేలా ఈ కొత్త వ్యవస్థను రూపొందించాలని రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ చూపుతున్నారు. విపత్తుల నిర్వహణతో పాటు చెరువులు, నాలాల కబ్జాలకు అడ్డుకట్ట, ప్రభుత్వ స్థలాల పరిరక్షణ, అక్రమ నిర్మాణాల నియంత్రణ, ట్రాఫిక్ నియంత్రణ బాధ్యతలను హైడ్రాకు అప్పగించాలనేది ప్రభుత్వ యోచన. జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, వాటర్ బోర్డు, విజిలెన్స్, ట్రాఫిక్, పోలీసు విభాగాలన్నిటి మధ్య సమన్వయం ఉండేలా హైడ్రాను రూపకల్పన చేయాలనేది సీఎం ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. హైడ్రా ఏర్పాటుకు వీలుగా ఇప్పుడున్న ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్ ను పునర్వ్యవస్థీకరించాలని సీఎం నిర్ణయించారు. అందుకు సంబంధించిన విధి విధానాలపై కసరత్తు చేయాలని వారం రోజుల కిందటే సీఎం ఆదేశాలు జారీ చేశారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ పరిధిలో ఔటర్ రింగ్ రోడ్డు వరకు దాదాపు 2000 చదరపు కిలోమీటర్ల పరిధిలో హైడ్రా విధులు నిర్వహిస్తోంది. ఈ సమావేశంలో సీఎస్ శాంతికుమార్తో పాటు ఇతర శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సెక్రటేరియట్లో వివిధ శాఖలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఎగ్జిక్యూటివ్ శివప్రసాద్ ఫోన్లో అందిస్తారు. శివప్రసాద్, చెప్పండి, సమావేశంలో ఎవరెవరు పాల్గొన్నారు, ఏ అంశాల మీద చర్చించారు? ఇవాళ జరిగినటువంటి కీలకమైన సమావేశంలో ముఖ్యంగా అంటే పెద్ద నగరాలకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశం తీసుకుని చర్చించడం జరిగింది. ఈ చర్చలో ఈ హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించినటువంటి అంశాన్ని అత్యంత కీలకంగా తీసుకున్నారు. వర్షాకాలం వచ్చేసింది. ఈ వర్షాకాలం వస్తే పరిస్థితి ఎట్లా ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే.
ఇట్లాంటి నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి ఎట్లా చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది అనేటటువంటి కీలకమైనటువంటి అంశాల మీద ఇవాళ చర్చ జరిగింది. దీనికి సంబంధించి జంట నగరాలకు సంబంధించినటువంటి ప్రధానమైన అధికారులందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేశారు. పోలీసుతో సహా మిగిలినటువంటి అధికారులందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేశారు. అనేక రకాలైనటువంటి సూచనలు అన్ని కూడా చేశారు. నిర్మాణాలు, రోడ్లు లేకపోతే రోడ్ల పరిస్థితిని రోడ్లు బాగు చేయడం ఒకటే సమస్య కాదు, కానీ ప్రధానమైనటువంటి సమస్య నాలాలు, వాటి యొక్క పూడికి తీయకపోవడం, వాటి నుంచి ఇవన్నీ చాలా అత్యంత కీలకమైనటువంటి సమస్యలుగా అందరికీ తెలిసిన విషయమే అయినప్పుడు కూడా దాని మీద కూడా ప్రధానంగా డిస్కషన్ జరిగింది. దాని మీద వచ్చినటువంటి సూచనలన్నీ కూడా తీసుకుని తర్వాత దీనికి సంబంధించినటువంటి ఏదైనా ఒక ప్రత్యేకమైనటువంటి ప్లాన్ తయారు చేసేలా ఏర్పాటు చేసుకోవాలనే నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం తెలుస్తుంది. విద్య హైడ్రాకు ఏ విభాగాలను అప్పగించే అవకాశం కనిపిస్తుంది? ఫైర్ సర్వీసు, అలాగే పోలీసు, మున్సిపల్, తర్వాత వాటర్ వర్క్స్, ఇవన్నీ కూడా ఈ విభాగాలన్నీ కూడా దీంట్లో వర్క్ చేస్తాయి. వాటన్నిటికి సంబంధించినటువంటి కీలకమైన అధికారులందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. కాబట్టి ఎవరి తరఫు నుంచి వాళ్ళు ఇచ్చేటటువంటి సూచనలన్నీ తీసుకున్న తర్వాత అప్పుడు దీని మీద ఒక తుది నిర్ణయం అనేది తీసుకుంటారు. హైడ్రా ఏర్పాటుకు వీలుగా కూడా ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్ పునర్వ్యవస్థించాలని సీఎం నిర్ణయించినట్లుగా చూస్తున్నాం. దీనికి వారం ముందే ఆయన కసరత్తు చేసినట్లు కూడా చూస్తున్నాం. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అది కూడా చాలా ప్రధానమైనటువంటి అంశం. ఎందుకంటే ఇక్కడ ఏం జరుగుతుంది, లేకపోతే వీటిల్లో ఏమేమి అవకతవకలు జరుగుతాయి, ఏం చేస్తున్నారు, ఎంత మేర పరికరాలు లేకపోతే ఎక్విప్మెంట్ లేకపోతే మిగిలినవన్నీ కూడా ఏమేమి చేస్తాం అనేది కూడా అత్యంత కీలకమైనటువంటి అంశం. కాబట్టి దానికి సంబంధించి కూడా తర్వాత ఆలోచించిన తర్వాతే ముఖ్యమంత్రి ఇట్లాంటి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఆ మేరకు విజిలెన్స్ కూడా దాంట్లో ఇన్వాల్వ్ చేసినట్టుగా సమాచారం ఉంది. విద్య, థ్యాంక్ యూ సుప్రసాద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.